ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ బట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో నేను హైదరాబాద్లో ఉన్న ప్రత్యేకమైన రెస్టారెంట్స్ అండ్ డెలిషియస్ ఫుడ్స్ అండ్ ఎప్పుడు చూడని వినని రెస్టారెంట్స్ గురించి చెప్పబోతున్నాను. అంత మాత్రమే కాదు, దానికి రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసి రివ్యూ ఇవ్వబోతున్న రెస్టారెంట్స్ అండ్ కేవ్స్ ఇవే. నెక్స్ట్ వన్ ఆర్కేసీ కేఫ్. ఇది జూబ్లీ ఇన్క్యూ హైటెక్ సిటీలో ఉంది. ఇక్కడ ఫుడ్ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ. సో ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీకి కరెక్ట్ ప్లేస్. దిస్ వాజ్ ఏ సోల్ రిఫ్రెషింగ్ కేఫ్ అనమాట. దీనికి రేటింగ్ అండ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రోబో రెస్టారెంట్. ఇది కేపీహెచ్బిలో ఉంది. లొకేషన్ నేను ఇందులో మెన్షన్ చేస్తాను. రోబో రెస్టారెంట్ అంటే ఏమీ కాదు, ఇక్కడ రోబోస్ వచ్చి సర్వ్ చేస్తాయి. రోబోస్ అంటే అవి నిజమైన రోబోస్ ఏం కాదు, బొమ్మల్ని ఒక ఐరన్ లైన్ మీద రిమోట్తో ఆపరేట్ చేస్తూ వాడి చేత సర్వ్ చేపిస్తారు ఫుడ్ అనేది. సో అది దీని స్పెషాలిటీ వచ్చేసి. సో పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఫుడ్ యొక్క క్వాంటిటీ చాలా తక్కువ, కాస్ట్ ఏమో చాలా ఎక్కువ అనమాట. బట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి, అంతా నార్మల్ ఫుడ్డే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫర్జీ కేఫ్. దిస్ వన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జూబ్లీ హిల్స్. సో ఫ్రెండ్స్తో కలిసి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. సో ద లొకేషన్ ఈజ్ వెరీ సినిమాటిక్ అనమాట. సో ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్గా సినిమాలు, సీరియల్స్, మూవీస్ చాలా తీస్తూనే ఉంటారు. అంబియన్స్, ద బ్యూటీ, ద రాయల్టీ గురించి అసలు మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్లేస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను నేను. ఫుడ్ గురించి చెప్పాలంటే ఓన్లీ ఇక్కడ ప్రొఫెషనల్ చెఫ్స్, అంటే హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చెఫ్స్గా వర్క్ చేస్తారనమాట. దీని రేటింగ్ అండ్ రివ్యూ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వన్ క్షత్రియ ఫుడ్స్. ఇది మాదాపూర్లో ఉంది. దీని స్పెషాలిటీ వచ్చేసి ఈ డెకరేషన్ అనమాట. రూఫ్ ఆఫ్ ది రెస్టారెంట్ ఇలా డెకరేషన్ చేశారు. సో నైట్ టైం ఇట్లా లైట్స్తో కనిపిస్తుంది. ఇది చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. వెళ్తే
మనకి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ఫుడ్ వచ్చేసి కూడా ట్రెడిషనల్గా అండ్ సమ్ టైమ్స్ క్లాసిక్గా అండ్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి. దీని రేటింగ్ అండ్ రివ్యూ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వన్ కోడి కూర చిట్టిగారె. ఇది వచ్చేసి స్పెషల్గా ఈ గారెలు అండ్ కోడి కూర దీనికి మాత్రం ఫేమస్. ఇది హైదరాబాద్లో 3 to 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో ద బెస్ట్ వచ్చేసి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అండి. సో ఈ స్పెషల్ ఐటమ్ కోసం మనం ఈ హోటల్ విజిట్ చేయొచ్చు. దీని రేటింగ్ అండ్ రివ్యూ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను, విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ కృతింగ రెస్టారెంట్. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి కృష్ణతుంగ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ అన్ని ప్రాంతాల ఫుడ్స్, అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్ని వేళలా అవైలబుల్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఫుడ్లో. ఎనీవే యూ కెన్ మేనేజ్ దిస్ విత్ కర్డ్ రైస్ ఎట్ ద ఎండింగ్. ఈ రెస్టారెంట్లో మారేడుమిల్లిలో దొరికే బ్యాంబూ చికెన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. కృతింగ రెస్టారెంట్ రేటింగ్ అండ్ రివ్యూ మీకోసం. నెక్స్ట్ వన్ సుబ్బయ్య గారి హోటల్. సో దీని గురించి చెప్పడం నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంటుంది. బికాస్ ఇది కాకినాడలో పుట్టిన హోటల్. దీన్ని హైదరాబాద్లో కూడా ఒక 4 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. దీని స్పెషల్ అందరికీ తెలిసిందే. చాలా రకాల వెరైటీస్, చాలా మర్యాదగా సర్వెంట్స్ వచ్చి వడ్డించి వెళ్తారు మనకి, చాలా గౌరవంగా. ఈస్ట్ గోదావరి గౌరవం అనమాట అది. పార్సిల్ కూడా చాలా ప్రత్యేకం. ఇలా బుట్టలో వేసి పెడతారు, ఎంత దూరమైనా వెళ్తుంది అది. సో ఆ బుట్ట ఓపెన్ చేసి చూస్తే ఇన్ని రకాల వెరైటీస్ అందులో ఉంటాయి. నేను 4-5 సార్లు వెళ్ళాను ఈ రెస్టారెంట్కి. 270 రూపీస్ నుంచి 300 వరకు ఉంటాయి. దీని రేటింగ్ అండ్ రివ్యూ ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ 65. దీన్ని ట్రైన్ రెస్టారెంట్ అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ప్లాట్ఫామ్ లాగా పెడతారు. ట్రైన్ మీద మనం ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసామో అది సర్వ్ చేయబడుతుంది. అది వెళ్ళడానికి స్పెషల్ ట్రాక్ ఉంటుంది. సో ఇవన్నీ బొమ్మ ట్రైన్సే. సో మనం నిజమని ఫీల్ అవ్వాలి. పిల్లలకి ఆకర్షణ ఇది, సేమ్ లైక్ రోబో రెస్టారెంట్ లాగా. అండ్ ఫుడ్ క్వాలిటీ, ప్రైస్ ఇవన్నీ కూడా నార్మలే. ఏంటంటే ట్రైన్ రెస్టారెంట్ అంటే ఏదో ఒక చూడ్డానికి వెళ్తారని వాళ్ళు అలా పెట్టారు. సో ఈ మధ్య ఇక్కడ బాగా రద్దీ పెరిగిపోయింది, లైన్లో నుంచి ఉంటున్నారు జనము. ఫుడ్ అండ్ ఆల్ ఈజ్ ఫైన్. దీని రేటింగ్ అండ్ రివ్యూ మీకోసం. నెక్స్ట్ వన్ ఈజ్ అరేబియన్ మండి బిర్యానీ అందరికీ తెలిసిందే. ఒక పెద్ద ప్లేట్లో బిర్యానీ పెట్టిస్తారు, దాన్ని మనం చుట్టూ కూర్చుని తింటాము. ఇది కూర్చునే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. మనకి కుర్చీలు కాకుండా కింద సోఫాలాగా వేసి పెడతారు. ఈ సీటింగ్, ఫుడ్ స్టైల్ ఇవన్నీ కూడా అరేబియన్ స్టైల్ అనమాట, అరేబియన్ కల్చర్. మనం చూసినట్లయితే నార్మల్ బిర్యానీకి మండీకి డిఫరెన్స్ ఏంటంటే దీనిపైన మనకి డ్రై ఫ్రూట్స్ ఇస్తారు. అండ్ ద వే దే కుక్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. అండ్ దీనికి ఒక ఎక్స్ట్రా మైనీస్ అనే ఐటమ్ ఇస్తారు, అది చాలా బాగుంటుంది. సో అందరూ ఒకే ప్లేట్లో తింటారేమో, మనకి అదొక ఆప్యాయంగా కనిపిస్తుంది. సో దీన్ని నేను 50 to 60 టైమ్స్ తిన్నాను ఈ 2 yearsలో. ఇదే మండీ బిర్యానీని జిస్మాట్ జైల్ మండీ అని స్టార్ట్ చేశారు. సో ఇందులో ఏంటంటే జైలు వాతావరణంలో మనం కూర్చొని తిన్నట్టు, ప్రిజనర్స్ వచ్చి మనకు సర్వ్ చేస్తున్నట్టు. సో ఆ సీటింగ్ కూడా జైల్లో కూర్చొని తిన్నట్టే ఉంటుంది. ఇది జైల్ మండీ అంటారు. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ రెస్టారెంట్స్ అంటే ఈ జైల్ మండీ, రోబో రెస్టారెంట్, అంగ్రేజీ దాబా, ట్రైన్ ప్లాట్ఫామ్ 65 ఇవన్నీ ఒక్క చోటే ఉన్నాయి. అది కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గరలో పిఎన్ఆర్ కాంప్లెక్స్ అని ఉంది. ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ రెస్టారెంట్స్ ఒక్క చోటే ఉన్నాయి. సో మనం ఇక్కడికి వెళ్తే సరిపోతుంది అనమాట, ఇవన్నీ ఒకసారి చూడొచ్చు.
హైదరాబాద్లో మండి ఎక్కడ బాగుంటుంది అని అడిగితే ఎంఎం ట్రీ ఇన్ మాదాపూర్. సో ఈ ప్లేస్లో ఇది చాలా బాగుంటుంది. ఈదర్ మటన్ మండి ఆర్ చికెన్ మండి. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి ఇది రీజనబుల్ రేట్స్లోనే ఉంటుంది. దీని రివ్యూ అండ్ రేటింగ్ కూడా నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ చూడండి. ఈ ఎంఎం ట్రీ అనేది రెస్టారెంట్ మాదాపూర్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మనం హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ గురించి, ఫుడ్స్ గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం, రేటింగ్ అండ్ రివ్యూ చూసాము. సో ఇంకొక 15 రెస్టారెంట్స్ పార్ట్ 2 కింద చేస్తాను, బికాజ్ వీడియో లెంత్ అండ్ ఎడిటింగ్ కూడా కష్టం అవుతుంది. అంతవరకు కీప్ వాచింగ్ జస్ట్777. థ్యాంక్ యూ. బై యువర్ సురేష్ దేవ్.